హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ టొమాటో చట్నీని ఇవాళ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసాలో చూసేద్దామండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 full tablespoons ఆఫ్ ఆయిల్ అనేది పోసుకుని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను 2 క్యాప్సికమ్, అది కూడా పెద్ద సైజ్ అండి, లోపల ఉన్న గింజలు మొత్తం రిమూవ్ చేసేసి క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు కేవలం లో ఫ్లేమ్లోనే ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 2 పెద్ద సైజు టొమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకున్నాను. కేవలం మీడియం ఫ్లేమ్లోనే 4 to 5 minutes పాటు క్యాప్సికమ్ టొమాటో ముక్కలు 2 కూడా మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి గరిటె పెట్టి. మీకు ఇలా 4 to 5 minutes తర్వాత క్యాప్సికమ్ టొమాటో 2 కూడా కొంచెం దగ్గర పట్టడం స్టార్ట్ అవుతుంది. సో అలా వచ్చినప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచేసుకుని క్యాప్సికమ్ అండ్ టొమాటో పీసెస్ 2 కూడా కొంచెం గుజ్జుగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్న గోళీ సైజ్ అంత చింతపండు, అలాగే కొన్ని కొత్తిమీర ఆకులు కాడలతో సహా వేసేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు కేవలం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోండి. ఇప్పుడు తిరిగి అదే కడాయిలోకి ఆయిల్ ఏమీ వేయకుండా మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చి ముక్కలు అనేవి వేసుకుని కేవలం లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పచ్చిమిర్చిలో ఉన్న తేమ అంతా కూడా పోయి అవి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో తర్వాత స్టెప్లో మనకి పేలకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1 teaspoon వరకు ఆయిల్ అనేది వేసి పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేటప్పుడే మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను వేసుకున్నట్టు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకుని ఫ్రై చేసుకోండి, లేదా గ్రైండింగ్ చేసుకునేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు. సో చాయిస్ ఈజ్ యోర్స్. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి ఇవి కూడా కంప్లీట్గా చల్లారే వరకు వెయిట్ చేయండి. సో కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి మీరు తినే టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, 1 teaspoon జీలకర్ర, ఇంకొన్ని కొత్తిమీర ఆకులు కాడలతో సహా వేసేసుకోండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లోనే దంచుకోండి. పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. రోలు లేని వారు ఇలా మిక్సీ జార్లో వాటర్ అనేది ఒక్క చుక్క కూడా యాడ్ చేయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో ఉన్న పచ్చడి అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 full tablespoons ఆఫ్ ఆయిల్ అనేది పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఈచ్ 1 teaspoon చొప్పున వేసి కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి 2 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం పసుపు, అంటే ఒక 1/2 teaspoon వరకు వేసాను నేను పసుపు. ఈ పోపు అంతా కూడా కేవలం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మీరు తినే పచ్చిమిర్చి ఘాటుకు తగినట్టుగా ఎండుమిర్చి క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ పోపులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి మిశ్రమాన్ని మొత్తం వేసేసి పోపుతో బాగా మిక్స్ చేసి ఏదైనా సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి. ఈ రెసిపీని మనం రైస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నిటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. లైక్ ఇడ్లీ, దోశ, వడ అన్నిటితోనూ సర్వ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ డూ షేర్ ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్ సెక్షన్. రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. రెసిపీ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ ఆల్ వెరీ సూన్ విత్ అనదర్ ఎక్సైటింగ్